గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ప్రజలు బాగుంటే మీరు కూడా బాగుంటారు, అంతే కదా? ఎప్పుడు కూడా బాగానే ఉంటాం. అదే నేను అంటే చాలామంది ఆఫీసర్స్ని చూశాను, ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ నా కెరియర్లో. బట్ గ్రీవెన్స్ సెల్ అనేది వన్ డే పెట్టుకుంటారు ఎవరైనా కూడా. నేను ఇప్పుడు చూశాను ఆల్మోస్ట్ 12 o'clock నుంచి గ్రీవెన్స్ నడుస్తూనే ఉంది. నేను అనుకున్నా ఈ డే స్పెషల్ ఏమో ఫ్రైడే అనుకున్నా. తర్వాత చూస్తే వీళ్ళని అడిగాను ఎంతసేపు ఉంటుందంటే డైలీ 2-3 hours ఉంటుంది మేడం. డైలీ ఉండటం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే నేను చాలామంది ఆఫీసర్స్ని చూశాను, వన్ డే కేటాయిస్తారు. బట్ మీరు ఎవ్రీడే 3 hours 2.5 hours ఏంటి సార్, ఎందుకలా? అంటే వన్స్ వీఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్, ఒకసారి ఈ సర్వీస్ జాయిన్ అయిన తర్వాత కొంత మన రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్ వీ హ్యావ్ టేకెన్ అ ఓత్ టు డూ సమ్ జాబ్. సో దాన్ని బట్టి మనం డ్యూటీస్ చేయాలి, అది ఒకటి. రెండోది గ్రీవెన్స్ వచ్చేసి అందరికీ వన్ డే రాదు, గ్రీవెన్స్ ఎవ్రీడే వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ సీ ఫ్రమ్ పబ్లిక్ పర్స్పెక్టివ్ కూడా నా గ్రీవెన్స్ మండే వచ్చే వరకు వెయిట్ చేయదు. సో దో మనకి చాలా ఛానల్స్ ఉంది, డయల్ 100 ఉండొచ్చు, ఎమర్జెన్సీ కాల్ ఉండొచ్చు, బట్ సర్టన్ గ్రీవెన్సెస్ ఉంటాయి దట్ దే వుడ్ వాంట్ టు మీట్ అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ పర్సన్ కానీ గివ్ అ రిప్రజెంటేషన్. సో ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళు మీకు గ్రీవెన్స్ ఉండొచ్చు, నాకు కూడా పర్సనల్ కానీ మీకు అందరికీ గ్రీవెన్స్ ఉండొచ్చు. అది మండే గ్రీవెన్స్ వస్తుందని ఏం లేదు. సో ఏ రోజైనా రావచ్చు. సో వస్తే అండ్ దే వాంట్ టు ఎక్స్ప్రెస్, సో ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ పబ్లిక్ ఇవ్వాలని అది జనరల్గా ఆ పర్సెప్షన్ ఉంటే బెటర్. సో ఐ జస్ట్ ఫాలో దట్ ప్రిన్సిపల్. ఎక్కడున్నా అంతేనా సార్ మీరు? దేర్ ఇస్ నో స్పెసిఫిక్ డే ఫర్ గ్రీవెన్స్. గ్రీవెన్స్ ఏ రోజైనా when we are wearing uniform in uniform service, so grievance will come every day also. గ్రేట్ సార్. యాక్చువల్లీ మీరు జస్ట్ ఎలక్షన్ బిఫోర్ ద ఎలక్షనే వచ్చున్నారు ఇక్కడ, చాలా తక్కువ పీరియడ్. ఇంత లోపల ఎక్కువ ఏమి సంబంధించిన ఇష్యూస్ మీ దగ్గరకు వస్తున్నాయి సార్? లాస్ట్ 1 month ఆల్మోస్ట్ మనకి ఎలక్షన్స్ లోనే we were busy, but there were also some challenges for elections. So పోలీస్ ఫోర్స్, ఇక్కడ ఉండే ఫోర్స్ అందరు కూడా రెస్పాండ్ చేసి చాలా పాజిటివ్గా దే హ్యావ్ పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. అది అయిన తర్వాత గ్రాడ్యువల్లీ రెగ్యులర్ పోలీసింగ్కి వెళ్తే చూస్తే రెగ్యులర్గా వీ గెట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తూ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ చీటింగ్ కేసెస్ ఉండొచ్చు, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ ఉండొచ్చు అండ్ ఆల్ దట్. అన్నీ అంటే రకరకాల కేసెస్ వస్తూ ఉంటుంది, అంటే కంప్లైంట్స్. సో వీ గో బై మెరిట్స్ అండ్ ఫ్యాక్ట్స్, ఇంకా వేరే కన్సిడరేషన్స్ ఉండకూడదని ఆ ఉద్దేశంతోనే వీ గివ్ ఇన్స్ట్రక్షన్స్. ఆల్మోస్ట్ 2011 బ్యాచ్ మీరు. అప్పటి నుంచి ఇప్పటికీ ఇన్నేళ్ల కెరియర్లో మిమ్మల్ని అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టిన కేసు కానీ, లేకపోతే ఎక్కువ మీరు కష్టపడి దాన్ని చేంజ్ చేసినటువంటిది అది ఏదన్నా ఒకటి చెప్పండి సార్ మా కోసం. అంటే టు షార్ట్ లిస్ట్ వన్ కష్టం ఉంటుంది, ఎందుకు ఎవ్రీడే ఆ ప్యాషన్ ఉండాలి. ఒక కేసు కోసం ప్యాషన్ ఉండి రెండో కేసు కోసం ప్యాషన్ ఉంటే చెప్పండి. ప్యాషనేట్, వీ షుడ్ బి ప్యాషనేట్ ఫర్ ద జాబ్. సో దట్ ఐఎమ్ ప్యాషనేట్ ఫర్ మై జాబ్. సో అది ఏ కేసు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ అసైన్మెంట్, ఫస్ట్ వీ షుడ్ బి ప్యాషనేట్. కేసెస్ ఛాలెంజెస్ ఉంటాయి, సమ్ కేసెస్ విల్ బి మోర్ ఛాలెంజింగ్, సమ్ లెస్ ఛాలెంజింగ్ అలా. సో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్ దట్, అంటే డైరెక్ట్ గా మనం చేయము ఇన్వెస్టిగేషన్, అవర్ ఆఫీసర్స్ పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ అండ్ ఆల్, బట్ అట్ అవర్ లెవెల్ వీ హ్యావ్ టు మానిటర్ కానీ కోఆర్డినేట్ చేయాలా, ఆర్ గివ్ దెమ్ దట్ అడిక్వేట్ సపోర్ట్, సమ్ ఐడియాస్ ఇవ్వాలా. మెనీ కేసెస్ లైక్ సమ్ మర్డర్ కేసెస్ అయింది, సమ్ చైల్డ్ లిఫ్టింగ్ కేసెస్ అలాగ ఉంది, బట్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ ఇవ్వలేను ఇంటర్వ్యూ. సక్సెస్ లో డిటెక్షన్స్ లో చూస్తే వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎస్పీ తిరుపతి కూడా 2017 అనుకున్నా, 17 or 18 అరౌండ్ దట్ టైం కూడా ఒక చైల్డ్ అంటే సాటిస్ఫాక్షన్ ఏమొస్తుంది ఆ కేసు చెప్తున్నాను నేను. ఒక స్మాల్ చైల్డ్ మిస్సింగ్ అయిపోయింది తిరుమల హిల్స్ నుంచి. సో నైట్ అది ఇన్ఫర్మేషన్ వస్తే అన్ని టీమ్స్ పంపించాం, ఏర్పాటు చేసాం. అది మొత్తం పర్స్యూ చేసుకొని ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1 week టు ట్రాక్ ద కేస్. బట్ ఇన్వెస్టిగేషన్లో ఆల్ టీమ్స్ పెట్టుకొని నాట్ ఓన్లీ టెక్నికల్ ఎవిడెన్స్, కొంత లాజిక్ యూస్ చేసుకొని హౌ ట్రాక్ చేసుకొని అక్యూజ్ అలా చేసిన తర్వాత వీ కుడ్ ట్రేస్ ద గర్ల్ బ్యాక్, స్మాల్ చైల్డ్ అది. సో దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అలా కేసెస్ చేసి. చిన్న పాప కదా. సో అది అయిపోయి 7 years అవుతుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ అబౌట్ 5 to 6 days అని అనుకున్నాను రఫ్లీ, ఐ డోంట్ రిమెంబర్. కాన్స్టెంట్గా డే అండ్ నైట్ టీమ్స్ అందరు ఆల్ ర్యాంక్స్ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత ఎవరెవరు వాళ్ళ జాబ్లో చేయడం చాలా కష్టపడి చేశారు.
ఫైనలీ వీ కుడ్ ట్రేస్ ద గర్ల్ ఇన్ బెంగళూరు, కర్ణాటకలో, ఎక్కడ బెంగళూరు దగ్గర. జనరల్గా ఇలాంటివి అంటే కిడ్నాపర్స్ లేకపోతే కావాలని కొంతమంది చైల్డ్ లిఫ్టింగ్ లాగా, ఎగ్జాక్ట్ కిడ్నాపర్ చెప్పినాం, చైల్డ్ లిఫ్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళారు ఫర్ సమ్ అదర్ పర్పస్. సో దానికి రెస్క్యూ చేయడం కూడా మాకు కూడా పేరెంట్స్ డిస్ట్రెస్ ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు నిద్రపోకపోతే మనం కూడా నిద్రపోకూడదు అని, సో ఆ ఉద్దేశంతోనే మొత్తం మా ఆఫీసర్స్ కానీ మా స్టాఫ్ అందరు కష్టపడి కేసు, అలాగే చాలా కేసెస్ ఉన్నాయి. బట్ వీ కాంట్ ప్రయారిటైజ్ ఏది, బట్ దిస్ గేవ్ అ సాటిస్ఫాక్షన్ వెన్ యూ హ్యాండ్ ఓవర్ దట్ చైల్డ్ బ్యాక్ టు ద పేరెంట్స్. అలా పేరెంట్స్లో కళ్ళల్లో వచ్చే ఆనందం చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. చాలా ఈజీగా 1 డేలో డిటెక్ట్ చేసింది ఏమన్నా ఉందా సార్ అట్లా? డిటెక్ట్ అంటే ఎస్, సమ్ స్నాచింగ్ కేసెస్ అండ్ ఆల్ అప్పటికి అప్పుడు డిటెక్ట్ అయ్యి కూడా సందర్భాలు ఉన్నాయి. సడన్లీ టు రికలెక్ట్ విల్ నాట్ నో, బట్ దెన్ స్నాచింగ్ కేసెస్ ఉంటుంది. బట్ సమ్ ఇలాగ ఆఫెన్సెస్ ఇట్ టేక్స్ టైమ్ టు డిటెక్ట్, బట్ ఇది ఆల్వేస్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దో స్ట్రగుల్ ఉంటుంది దాంట్లో, స్ట్రగుల్ ఎండ్లో ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎవ్రీ మినిట్ ఇంకా అప్డేట్స్ తీసుకుంటూ మైండ్ అక్కడే ఉంటుంది. దో అదర్ థింగ్స్ వీ కాంట్ నెగ్లెక్ట్, కానీ దీనిపైన మైండ్ ఉంటుంది డే అండ్ నైట్. దాని ఎండ్ ఆఫ్ ద డే కూడా అదే రివ్యూ ఉంటుంది, ఎంతవరకు మేము ప్రోగ్రెస్ చేసాం, టీమ్స్ ఎక్కడెక్కడ ఏం చేశారని. ఇప్పుడు ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మీరు రెగ్యులర్గా కౌన్సిల్ చేస్తూ ఉంటారు చాలా చోట్ల. వాళ్ళు మళ్ళీ కూడా చేస్తూనే ఉంటారు. ఎందుకని? మీరు కౌన్సిలింగ్ చేసినా కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు అప్పటికి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు వాళ్ళు జాబ్ చేసుకోవాలా, వాళ్ళు జాబ్ చేస్తే మేము కూడా మనం తగ్గం ఎక్కడ, మనం మన జాబ్ చేసుకుంటూ వెళ్ళాలా. యాజ్ ఫార్ యాజ్ పోలీసింగ్ ఈజ్ కన్సర్న్, మేము చట్టంలో ఏముంది దాన్ని బట్టి వీ టేక్ యాక్షన్. కరెక్టివ్ మెజర్స్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం సమ్టైమ్స్ చెప్తాం, కానీ దాని బియాండ్ వాళ్ళు మళ్ళీ ఏదైనా చేస్తే వీ హ్యావ్ టు బీ హార్ష్ అండ్ టేక్ యాక్షన్. ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలాగ ఉంది, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అన్ ఇండివిజువల్. కొంతమంది చేయకపోవచ్చు, కొంతమంది హ్యాబిచువల్గా ఉంటారు. ఉంటే కూడా చట్టంలో ఎంత స్ట్రిక్ట్గా వీ కెన్ టేక్ యాక్షన్. ఆల్వేస్ పోలీస్ యాజ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మనం దానిపైననే ఫోకస్ పెట్టినాం, సో దట్ రిపీట్ అఫెండర్స్కి కూడా డిఫరెంట్గా హ్యాండిల్ చేయడానికి సెక్షన్స్ ఉంటాయి. సో అవి అన్నీ కూడా అప్లై చేస్తాం మేము. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. మనం చూస్తున్నాం అసలు ఫ్రాడ్స్, అన్ని ఫ్రాడ్సే, భయంకరమైన ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు. వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే తెలియదు, అది బ్యాంక్ నుంచి వచ్చింది అనుకుంటాం, మనం ఆ లింక్ను ఓపెన్ చేస్తాం. మొన్నైతే ఒకటి విన్నాను సార్, నేను స్కూల్ నుంచి వచ్చిందని ఓపెన్ చేశారంట ఫీజు పే చేద్దామని. తీరా చూస్తే అది ఫేక్. అంటే ఇప్పుడు మోస్ట్లీ అవేర్నెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇక్కడ విక్టిమే ఆఫర్ చేస్తున్నారు టు గెట్ చీటెడ్, ఆల్మోస్ట్ ఆ టైప్ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండొచ్చు, కానీ మోస్ట్లీ ఫాల్ట్ అది లియోర్ ఒక ట్రాప్ లాగా ఉంటుంది అది. బట్ ట్రాప్లో పడిపోయేది విక్టిమే పడిపోతారు ఆన్ దేర్ ఓన్. మనమే షేర్ చేసేస్తాం ఎవరితో ఓటీపీ, లేకపోతే ఏదైనా క్లిక్ చేయడం లింక్ విక్టిమే చేస్తూ ఉంటుంది. సో దానికోసం మ్యాక్సిమం అవేర్నెస్ ఆల్ ఫోరమ్స్లో కూడా ఇప్పుడు చాలా చోట ఆల్ లెవెల్స్ ఆఫ్ గవర్నెన్స్లో కూడా అది జరుగుతుంది. పోలీస్ యాజ్ అ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా అది చాలా వరకు అవేర్నెస్ ఇన్ సైబర్ క్రైమ్స్ కూడా ఒక ప్రయారిటీ ఏరియాగా తీసుకుంది. అది కాకుండా ఎందుకంటే ఒకసారి సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత ట్రాకింగ్ ద అఫెండర్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఆయన ఎక్కడో కూర్చొని ఆ సైబర్ క్రైమ్ చేస్తున్నారు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ఈజియర్ దెన్ డిటెక్షన్. ప్రివెన్షన్ కోసం ప్రజల్లో అవేర్నెస్ వస్తే దెన్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ క్రైమ్స్. అదే ఒకటి. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ రిమైన్స్ అ మేజర్ ఛాలెంజ్ గోయింగ్ అహెడ్. ఇంకా కానీ అందులో దొరుకుతారా సార్ పర్ఫెక్ట్గా? దొరుకుతారు, బట్ చాలా వరకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రాక్ ద అఫెండర్. సైబర్ క్రైమ్స్లో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. లైక్ అదర్ క్రైమ్స్లో దొరకడం ఈజీ. ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనం అనుకునే సైబర్ క్రైమ్ ఏదో ల్యాబ్లో కూర్చొని క్రైమ్ చేస్తాం, అలాగే కాదు. ఎక్కడో విలేజ్లో కూడా కూర్చొని కూడా హీ కెన్ కమిట్ ఏ సైబర్ క్రైమ్. ఆయన ఏమైనా పెద్ద టెక్నికల్లీ సౌండ్ పర్సన్ కూడా అవసరం లేదు. చాలా వరకు ఇల్లిటరేట్ ఆర్ మేబీ 5th, 6th, 7th క్లాస్ వాళ్ళు కూడా కూర్చొని ఊర్లో వాళ్ళు ఈజీగా సైబర్ క్రైమ్ చేయొచ్చు. వాళ్ళు దే షుడ్ ఓన్లీ నో ద టెక్నిక్, ఎలా చీట్ చేయాలి పబ్లిక్. అలాంటి కేసెస్ కూడా చూస్తుంటారా మీరు రెగ్యులర్గా? రెగ్యులర్ కాదు, బట్ లైక్ జార్ఖండ్, రాజస్థాన్, ఇవి అన్ని స్టేట్స్లో కూడా కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి, వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో, అయినా కూడా బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్ కానీ ఏదో
అనుకోకుండా మైండ్లో జస్ట్ గెటింగ్ చీటెడ్ చాలా సాధ్యం. ఈ మధ్యలో కొన్ని చూస్తున్నాం సార్, విమెన్ని బాగా డీఫేమ్ చేస్తూ పెట్టడం, లేదా మార్ఫింగ్ చేసేసి పెట్టడము, ఏఐ టెక్నాలజీ యూస్ చేసేసి వాళ్ళ ఇష్టానికి మార్ఫింగ్ చేసేయటం అవన్నీ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఫేక్ ఐడీస్ యూస్ చేస్తున్నారు అని అంటున్నారు, దొరకట్లేదని చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయినా కూడా క్లోజ్ చేసేస్తున్నారు. అది అంటే బుక్ అయి క్లోజ్ చేయరు మోస్ట్లీ. అలా కేసెస్లో డెఫినెట్లీ అంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరు ఫేక్ ప్రొఫైల్ ఏ డివైస్ నుంచి క్రియేట్ అయింది, అవి అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్కి ఇప్పుడు చూస్తే ఈ మధ్యలో టూల్స్ కానీ అవి కూడా డెవలప్ అవుతుంది. బికాస్ సైబర్ క్రిమినల్స్ ఎలాగే అడ్వాన్స్ అవుతున్నారు, మన సైడ్ నుంచి కూడా డిపార్ట్మెంట్లో కూడా అలాగే కెపాసిటీ బిల్డింగ్ అని చేయడం జరుగుతుంది. సో ఈ కెపాసిటీ బిల్డింగ్ తో పాటు ఈ ఈక్విపింగ్ అవర్ పీపుల్ విత్ గుడ్ ఇన్వెస్టిగేషన్ టూల్స్ కానీ అవి కూడా చేయడం జరుగుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్టే, టు ట్రాక్ ద అఫెండర్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎక్కడి నుంచి చేస్తున్నారు అయినా కూడా కొన్ని కేసెస్లో ఇట్స్ నాట్ దట్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. కొన్ని కేసెస్లో డిటెక్ట్ కూడా అవుతున్నాయి. అఫెండర్ ఆల్సో ఈస్ బీయింగ్ బుక్డ్ అండర్ లా. సో అంటే సీరియస్గా తీసుకుంటే ఒకవేళ పోలీసు కంపల్సరీ డిటెక్ట్ చేయొచ్చు. బట్ దట్స్ వాట్ అంటే ఇప్పుడు మనకి కూడా చాలా వరకు వీ ఆల్సో ఫేస్ సర్టన్ ఛాలెంజెస్. ఇప్పుడు యాజ్ లోకల్ పోలీస్ కానీ ఎవరికైనా కంప్లైంట్ వస్తే మన కెపాసిటీ బిల్డింగ్ కూడా వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ టు ద క్రైమ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఆ టూల్స్ కానీ అవి అన్నీ చేయడం అంటే కష్టం. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. ఎవరు క్లోజ్ చేయరు కేసు, బట్ డెఫినెట్లీ అది ఇట్ ఈస్ అ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఒకటి. అండ్ మన సైడ్లో కూడా మనకి వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్స్ గోయింగ్ అహెడ్. ఎందుకంటే అది చాలా డైనమిక్ క్రైమ్. ఈరోజు ఒక టైప్ ఆఫ్ మోడస్ ఆపరెండి ఉంటుంది, తర్వాత ఇంకొక మోడస్ ఆపరెండి వస్తుంది, డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తారు, అవి అని ట్రాక్ చేయడం కష్టం. బట్ గ్రాడ్యువల్లీ ఒకప్పుడు కాకుండా ఇప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ డిటెక్టింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ సైబర్ క్రైమ్స్. కానీ ఒక ఆమెకి జరిగింది సార్, ఆమె నా దగ్గరికి వచ్చి మరి చెప్పారు, అంటే మేము మీడియా కదా అలా వచ్చి చెప్పారు, ఆమె ఫొటోస్ మార్పింగ్ చేశారని చెప్పేసి ఫేక్ ఐడీస్ తోటి ఆమె కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారు పోలీసులు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. అయిన తర్వాత ఆగస్టులో అయిందట రిజిస్టర్. దాన్ని మొన్న రీసెంట్గా మీ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసేస్తున్నామని చెప్పేసి మెసేజ్ వచ్చిందంట ఆమెకు సైబర్ క్రైమ్ నుంచి. అంటే డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఉంది, ఐ కాంట్ కామెంట్ విచ్ ఎక్కడ అయిందని. అది సో ఎక్కడైనా అయి ఉంటే కూడా ఏపీ నుంచి అయిందంట ఆమె. డెఫినెట్లీ పోలీస్ ఎక్కడైనా అది ఏ స్టేట్లో అయినా సైబర్ క్రైమ్ పైన ఇప్పుడు చాలా వరకు ఒకటి ఈవెన్ చూస్తే న్యూఢిల్లీలో కూడా ఎంహెచ్ఏ ఆధ్వర్యంలో కూడా ఇది ఒక సైబర్ క్రైమ్ కంట్రోల్ కోసం ఒక వింగ్ లాగా ఉంది అక్కడ, I4C అని కోఆర్డినేషన్ సెంటర్. అది ఈ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, చాలా వరకు మెకానిజమ్స్ డెవలప్ అయింది. ఎంహెచ్ఏ కానీ ఎంహెచ్ఏలో I4C అని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఉంది. సో అది ఆల్ స్టేట్స్తో కోఆర్డినేట్ చేయడానికి ఎస్పెషల్లీ ఆన్ సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు. సో మెకానిజమ్స్ డెవలప్ అవుతుంది. ఈ ఇండివిజువల్ ఎఫ్ఐఆర్స్లో ఎక్కడ అంటే వీ క్యాన్ కమెంట్ ఓన్లీ వీ నో ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. సో దాంట్లో వీ డోంట్ నో ఆన్ వాట్ గ్రౌండ్స్ ఇట్ వాస్ క్లోజ్డ్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ డెఫినెట్లీ పోలీస్ వాళ్ళ సాధ్యం వరకు దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్. సైబర్ క్రైమ్ అర్లియర్ ఎలాగా నెగ్లెక్టెడ్ ఉండేది, దానికంటే మేము చాలా వరకు ప్రోగ్రెస్ చేసాం. ఆఫ్ కోర్స్ చాలా ఉంది ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కూడా. అండ్ ఇలాగా కోఆర్డినేషన్ మెకానిజమ్స్ ఉంటే బిట్వీన్ స్టేట్స్ కూడా కోఆర్డినేషన్ కోసం మన సైబర్ క్రైమ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేయవచ్చు. యాక్చువల్లీ మీరు ఒకటి ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేయకుండానే క్లోజ్ చేసే టైం ఏమన్నా ఇన్ని రోజుల లోపల మీరు ఎఫ్ఐఆర్కి దీనికి ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వాలి అని అట్లా ఏమన్నా రూల్ ఉందా మీకు? అలాగేం లేదు. అప్డేట్ ఇన్వెస్టిగేషన్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఇట్ ఈస్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద అక్యూజ్డ్. ఇంకా కంప్లైనెంట్ హ్యాస్ రిపోర్టెడ్ ద క్రైమ్, దాని తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మేము చేస్తాం. చేసిన తర్వాత కోర్టులో ఫైనల్ రిపోర్ట్, అది ఛార్జ్ షీట్ ఉండొచ్చు, లేకపోతే ఫైనల్ రిపోర్ట్ ఫాల్స్ కేస్ కానీ ఏది ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఎవిడెన్స్ లేదంటే ఫైనల్ రిపోర్ట్ హ్యాస్ టు బి ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ ఫైనల్లీ. అది ఛార్జ్ షీట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఆటోమేటికలీ వెన్ ద ట్రయల్ కానీ అది స్టార్ట్ అయితే కంప్లైనెంట్ హూ హెస్ ఇనిషియేటెడ్ ద కంప్లైంట్ వాళ్ళు కూడా కోర్ట్ ఎగ్జామిన్ చేస్తారు. వీళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలని ఏం లేదు, బట్ ఇఫ్ సంబడి వాంట్స్ టు నో వాళ్ళ కేసులో ఏం ప్రోగ్రెస్ అని డెఫినెట్లీ వీ కెన్ అప్డేట్, బికాస్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇనిషియేట్ చేస్తారు ఎఫ్ఐఆర్. కాబట్టి మీరు ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ ఇష్యూస్లో కానీ లేదంటే ఏదైనా కేసు ఇష్యూస్లో కానీ ఎవరి నుంచి ప్రెజర్స్ వచ్చాయా? జనరల్గా పోలీసులకి ప్రెజర్స్ ఉంటాయి, పొలిటికల్ నుంచి ప్రెజర్ ఉంటుంది, లేకపోతే హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెజర్స్ ఉంటాయి అంటారు. అలా ఎప్పుడైనా మీరు ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే మీ వాళ్ళని ఎప్పుడైనా ప్రెజర్ చేశారా? ఇఫ్ ఐ సే దట్ దానికి ప్రెషర్ అని టర్మ్ చెప్పలేను నేను, but people who would be interested in that case for some reason or other definitely they will take.
ప్రెషర్ తీసుకోవాలా లేదు మా పైన డిపెండ్ అవుతుంది. సో ప్రెషర్ మేము తీసుకుంటామా, ప్రెషర్ రివర్స్ గా ఇస్తామది మా పైన ఉంటుంది. సో ప్రెషర్ తీసుకోవడం వీ డోంట్, ఆ డెఫినేషన్ ప్రెషర్ అని ఎక్కడ పెట్టాం మన దాంట్లో. నా దాంట్లో నేను పెట్టాను ప్రెషర్. ఇఫ్ సంబడీ హ్యాస్ టు సే సంథింగ్ అబౌట్ ద కేస్, ఓకే మేము ఖచ్చితంగా వింటాం. ఎవరేం చెప్తే ఏం చెప్తున్నారు, వీల్ టేక్ దేర్ వర్షన్, వీల్ వెరిఫై. అండ్ వీ డోంట్ టేక్ ఇట్ ఎస్ ప్రెషర్. వాట్ ఎవర్ ఈజ్ రైట్ అది చేస్తాము. ప్రెషర్ అని ఐ డోంట్ టేక్ ప్రెషర్. బట్ డెఫినెట్లీ ఫర్ ఎనీ కేస్ ఆర్ సమ్ ఇష్యూ, సమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో దెర్ బి కాల్స్ కమింగ్. అది రాదని చెప్పడానికి లేదు, వస్తుంది. మేము కాల్ తీసుకోవాలి. తర్వాత ఏది కరెక్ట్ దట్ వీ విల్ డూ. వాట్ మై హార్ట్ అండ్ కాన్షియన్స్ అండ్ లా సేస్ ఐ విల్ డూ దట్. అంతే. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ ప్రెషర్. ఒకవేళ చేయకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అలా చాలా మంది ఆఫీసర్స్ని 1 yearలో 4-5 ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అది దానికి రియాక్షన్ అదా ఏం తెలియదు, కానీ అది కూడా అయితే కూడా ఏముంది, చేంజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ లైఫ్ కదా. కరెక్ట్, ఒక చోట ఉంటే బోర్ అయిపోతాము. సో చేంజ్ ఈజ్ ఆల్వేస్ మొనాటనీ రాకుండా. కరెక్ట్ చెప్పారు. బట్ దాన్ని కూడా ఎలా మార్చి చెప్పారు సార్ మీరు, కొత్త ప్లేస్కి వెళ్తే హ్యాపీగా ఉంటుందని. వన్స్ యూ ఎంటర్ ద సర్వీస్, ఈ పోస్ట్ కానీ ఆ పోస్ట్ కాదు, ఎనీ అసైన్మెంట్ దట్ ఈస్ గివెన్ టు అస్ యాజ్ ఆఫీసర్స్, వీ షుడ్ గివ్ 100% విత్, అది ఒకటి, విత్ ప్యాషన్ చేయాలి మా జాబ్. ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అసైన్మెంట్. ఎవ్రీ అసైన్మెంట్ దాంట్లో చేయడానికి ఉంటుంది. ఓకే. అండ్ అవకాశం ఎక్కడ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈ పోస్ట్లో ఉంటుంది ఆ పోస్ట్లో ఉంటుంది. అన్ని పోస్ట్లో ఏదో ఒక అవకాశం ఉంటుంది. అసైన్మెంట్ మంచిగా చేయాలా, ప్యాషనేట్గా చేయాలా. మా జాబ్, ఇఫ్ యూ లవ్ అవర్ జాబ్, విల్ డూ ఎనీ అసైన్మెంట్ విత్ ప్యాషన్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ చెప్పారు. నేను ఇప్పుడు చాలామందితో బయట మాట్లాడాను సార్. అందరూ కూడా అభిషేక్ మోహంతి గారి గురించి ఒకటే మాట చెప్తున్నారు. మోహంతి గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, సేమ్ టైము చాలా హానెస్ట్ ఆఫీసర్ అని. మేబీ హానెస్టీ ఎక్కడ ఉంటుందో స్ట్రిక్ట్ అక్కడే ఉంటుందా? బయట ఎవరు ఏం చెప్తారు, నాకైతే వీ వర్క్ బై అవర్ ప్రిన్సిపల్స్. హౌ వీ హ్యావ్ ఎంటర్డ్ సర్వీస్, వీల్ ఎండ్ అవర్ సర్వీస్ అలాగే. హౌ వీ వర్ ఇన్ స్కూల్, విల్ బీ టిల్ రిటైర్మెంట్ కూడా అలాగే ఉంటాము. సో వన్స్ వీ నో మన ప్రిన్సిపల్స్ ఇది అండ్ వీ వాంట్ టు స్టాండ్ బై అవర్ ప్రిన్సిపల్స్, మా విధి నిర్వహణ కూడా అది ఉంటుంది. పర్సనల్గా ఎలాగ మేము యాజ్ ఎ ఇండివిజువల్ వీఆర్, ఇన్ డ్యూటీస్ ఆల్సో వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ దట్ వే. ఇంకా బయట చెప్తున్నారంటే ఇట్ ఈస్ హ్యాపీ టు నో. పబ్లిక్ చెప్పడమే కాదు, మీ దగ్గర వర్క్ చేసే రాజు లాంటి పర్సన్స్ కూడా మీ గురించి చాలా బాగా చెప్తున్నారు. అసలు నాకైతే బాగా గ్రేట్ అనిపించిందండి. యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్స్ని సార్తో అట్లా ఇట్లా అని కొంచెం ఇదవుతారు. అట్లా లేకుండా చాలా బాగా అందరూ కూడా, ఒక్క పర్సన్ కూడా మీకు ఎగెనెస్ట్ చెప్పలేదు. అసలు ఒక్క పర్సన్ కూడా బ్యాడ్ చెప్పలేదు మీ గురించి. సూపర్బ్ ఆఫీసర్ అని చెప్తున్నారు. పబ్లిక్ కూడా అట్లా చెప్తున్నారు. మా లక్ కరీంనగర్కి ఆయన రావడం అని చెప్తున్నారు. దట్ ఈస్ దేర్ ఒపీనియన్. ఇంకా దానిపైన నేనేం చెప్పలేను. అంటే ఇది విన్నాక మీకేమనిపించింది? అంటే అఫ్ కోర్స్ వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చి చెప్పే అవకాశం వాళ్ళకి లేకపోవచ్చు. నేను చెప్తున్నాను వాళ్ళ తరపున. వాళ్ళు చెప్పాలని నేను అలా పనిచేయను ఆర్ ఉండను. దట్ ఈస్ హౌ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఆర్ మై ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్ ఆర్. సో అదే నేను చేస్తాను. హౌ ఐ వాజ్, ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి లైక్ దట్. ఇంకా ఇఫ్ పబ్లిక్ ఆర్ స్టాఫ్ ఎవ్రీబడి థింగ్స్ వాట్ మీరు చెప్తున్నారు, మాట్లాడాను కాబట్టి, సో ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ హ్యాపీ టు హియర్. ఎప్పుడైనా ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ఎందుకు వచ్చాను, వేరే దానిలోకి వెళ్ళాల్సింది అని అనిపించిందా ఎప్పుడైనా? నేను ఫస్ట్ చాయిస్ ఐపీఎస్ పెట్టి వచ్చాను. సో దిస్ ఈజ్ మై ప్యాషన్. ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ దిస్ జాబ్. చెప్పాను కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసైన్మెంట్, ఎనీ అసైన్మెంట్ ఉండొచ్చు, బట్ ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ యూనిఫామ్ అండ్ జాబ్. దానికోసం వచ్చాను. నాట్ ఈవెన్ 1 day, నాట్ ఇన్ వన్స్ ఆల్సో ఐ వుడ్ హ్యావ్ ఎవర్ థాట్ దట్ నేను ఎందుకు వచ్చానని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ గాడ్ హెస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు బీ ఇన్ దిస్ జాబ్, సర్వ్ ద పబ్లిక్. సూపర్ సార్. ఇంకొకసారి పర్సనల్ ఇంటర్వ్యూకి నాకు టైం ఇవ్వండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.